సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాజే సాయికృష్ణ కస్టడీ కేసుకు సంబంధించి ఈరోజు విజయవాడలోని ఏజీఎం కోర్టులో 2 పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రధానంగా ఈ కేసులో నాగరాజు అరెస్ట్ చేసిన సమయంలో రోజుల్లో కూడా ఆయన విచారించారు. అయితే దానికి సంబంధించి ముఖ్యంగా సాయికృష్ణ మార్కాపురం నుంచి కృష్ణా కోర్టు స్టేషన్ తరలించి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతను చనిపోయినట్టు నిర్ధారించారు. అది చనిపోయిన తర్వాత ఆ బాడీని ఏం చేశారనే అంశాలకు సంబంధించి నాగరాజు గౌరవపోవడంతో దీనికి సంబంధించి విచారణ చేస్తా ఉన్నారు. నాగరాజుకి అత్యంత సన్నిహితంగా వెళ్ళిన కానిస్టేబుల్ అశోక్ నానిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగసిద్ధం చేయించడంతో ఈ సమాచారం తీసుకున్న వారిద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ప్రత్యేక బృందాలు గాలిస్తా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు నాగరాజు కస్టడీ కోర్టు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. 12 రోజుల పాటు అతని కస్టడీకి ఇస్తే పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉందని కూడా కోర్టుకు విన్నవించారు. అయితే దీనికి సంబంధించిన న్యాయస్థానం ఈ రోజు విచారణ వాయిదా వేస్తుంది. అది ఈ రోజు విచారణ జరుగుతున్న భావించినప్పటికీ కూడా నాగరాజు తరపు న్యాయవాది మరోసారి తనకు కౌంటర్ వేసేందుకు కొంత సమయం కావాలని కోరడంతో ఈ జూలై 1వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు తనకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కొన్ని ఆరోగ్య కారణాల దృష్ట్యా బయట ఫుడ్ పడదంటూ కోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏజీఎం కోర్టు ఇంటి దగ్గర నుంచి బెయిల్కి భోజనం తెచ్చుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గతంలో అదృశ్యమై ఉండలేదని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలో 22వ అంశంగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గతంలో ఒకసారి విచారణ జరిగిన సమయంలో పోలీసులు స్వయంగా అతన్ని ఎత్తున్నామని గాలించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని ఇచ్చారు. అయితే చిట్టు విచారణలో అతను పోలీస్ స్టేషన్ లోనే చనిపోయాడని చెప్పి ధృవీకరించిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు హైకోర్టుకి ఇచ్చే నివేదిక కావచ్చు, వారు చెప్పే అంశాలు కీలకంగా మారనున్నాయి. అంటే కోర్టును ఉద్దేశపూర్వకంగా మాయ చేశారు. అప్పటికి సమాచారం లేదా అనే అంశాలతో కూడా కోర్టు పరిగణలో తీసుకుని తదుపరి ఏ విధంగా విచారణ చేస్తారనే అంశాలకు సంబంధించి ఆ హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి పోలీసులు చర్యలు ఉంటారని కూడా భావిస్తా ఉన్నారు. దీనిపై ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా హైకోర్టుకు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం విచారణ తర్వాత హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తారని కూడా అందరూ అక్కడ ఆసక్తి చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.